సౌరశక్తిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు విస్తృతమయ్యాయి. మన దేశమే చాలా వెనుకబడి ఉంది. కరెంటు కోతలతో దేశం ఇబ్బందులు పడుతున్న వేళ భద్రమైన, నమ్మకమైన సౌరశక్తిపై భారత దృష్టి చురుగ్గా లేదు. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో రెంటిలో మనం ఇంకా బాలారిష్టాల దశలోనే ఉన్నాం. ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపైని మనం విపరీతంగా ఆధారపడుతున్నాం. కాదంటే అణు విద్యుత్ అంటున్నాం. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ఆధారిత వాటా 52%. బొగ్గు నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. దిగుమతులపైన ఆధారపడాల్సి వస్తోంది. బొగ్గును మండించడం ద్వారా 2030 నాటికి భారత్లో 1.4 మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని అంచనా. ప్రపంచం మొత్తం విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్లో ఇది 7%. విద్యుత్ రంగంలో సమస్యలు అధిగమించాలంటే ఒకే ఒక ప్రత్యామ్నాయం సాంప్రదాయేతర ఇంధన వనరులు. ఏటా 5,000 ట్రిలియన్ కిలోవాట్ అవర్కు సమానమైన సౌరశక్తిని భారత్ గ్రహిస్తోంది. ఇందులో కొంత మొత్తాన్ని ఉపయోగించుకున్నా దేశ ఇంధన అవసరాల మొత్తం తీరిపోతాయి. కావలసిందల్లా ప్రభుత్వాల చొరవ, వేగవంతంగా ఉత్పాదనా వ్యవస్థల నిర్మాణం. ఈ రెండే లోపిస్తున్నాయి. స్వల్ప కాలంలోని సౌర విద్యుత్ కర్మాగారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. హానికర, కాలుష్య వాయువుల బెడద ఉండదు. ఎక్కడికక్కడ గ్రిడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నందున విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాలు తగ్గిపోతాయి. సౌరశక్తి ఉపయోగించుకోవడంలో ప్రపంచ దేశాలు ముందంజలోనే ఉన్నాయి. వారికి దీటుగా మన దేశంలోనే ప్రయోగాలు జరగడం లేదు. మోనో క్రిస్టలిన్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ వంటి అత్యాధునిక పరిజ్ఞానంతో అనేక దేశాలు మంచి పురోగతి సాధించాయి. మొత్తం ఇంధన వనరుల్లో ప్రస్తుతం సౌరశక్తి వాటా కేవలం 0.2%. సౌర థర్మల్ విద్యుత్ ఉత్పాదనలో భారత్ ఇంకా ప్రయోగదశలోనే ఉంది. దేశంలో ప్రస్తుతం గ్రిడ్కు అనుసంధానమైన 32 సౌర ఫోటో వోల్టాయిక్ విద్యుత్ కేంద్రాలు ప్రభుత్వ సాయంతో ఏర్పాటయ్యాయి. వీటి సామర్థ్యం 2.1 మెగావాట్లు మాత్రమే. భారత చమురు అవసరాలు 400 మిలియన్ టన్నుల నుంచి 2030 సంవత్సరం నాటికి 1,200 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. భారత్లో తలసరి విద్యుత్ వినియోగం 660 కిలోవాట్ అవర్లు. 2032 నాటికి తలసరి విద్యుత్ వినియోగం 2,000 కిలోవాట్ అవర్లు దాటుతుందని అంచనా. ఇప్పటికే విద్యుత్ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వీటి దృష్ట్యా దేశ విద్యుత్ అవసరాలు తీరాలంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం తక్షణ అవసరం. సంప్రదాయేతర ఇంధన వనరుల్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇస్తున్న రాయితీలు ప్రకటిస్తోంది. కానీ సౌర విద్యుత్ను ముఖ్యాంశంగా భావించినట్టు కనిపించడం లేదు. ఈ రంగంలో పురోగతి లేకపోవడానికి కారణం అదే. మరో ముఖ్య కారణం క్షేత్రస్థాయిలో సౌర విద్యుత్ను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడమే. దేశంలో దాదాపు 45 కోట్ల మంది ఇంకా దీపాలకు కిరోసిన్నే వాడుతున్నారు. సౌర విద్యుత్ వారికి అందుబాటులోకి వస్తే వినియోగం పెరుగుతుంది. ఒకేసారి సౌర విద్యుత్ను ఉపయోగించకపోయినా వీధి దీపాలు, ప్రకటనల హోర్డింగులు వంటి అవసరాలకైనా ప్రభుత్వం సౌర విద్యుత్ వినియోగించేలా కఠిన చట్టాలు చేస్తే వినియోగం పెరుగుతుంది. సెల్ టవర్లకు సౌర విద్యుత్ ఉపయోగించాలన్న చర్చ జరిగినా అది ఆరంభసూరత్వమే అయింది. ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్ను వినియోగించి పల్లె పల్లెకు విస్తరిస్తేనే సౌర విద్యుత్కు డిమాండ్ పెరిగి ఉత్పత్తి చేసేందుకు పెద్ద సంస్థలు ముందుకొస్తాయి.
విద్యుత్ను ఉపయోగించుకోవడంలో చైనా దూసుకుపోతోంది. ప్రస్తుతం చైనా 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. సౌర థర్మల్ విద్యుదుత్పత్తిలో చైనాయే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తి రేటు బొగ్గుతో పోలిస్తే ఎక్కువగానే ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. దేశీయంగా నాణ్యమైన సౌర ఘటాలు, ఫలకాల తయారీ మొదలైనప్పుడే సౌర విద్యుత్ ఉత్పత్తి అందుబాటు ధరలోకి వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆచరణీయ చర్యలు చేపట్టకపోవడం వల్లే సౌర విద్యుత్ పథకం లక్ష్య దూరంగా దారి తప్పుతోంది.